సీన్ మాట్లాడాలి అంటే యాజ్ అ పేరెంట్స్గా మనమే అది నేర్పించాలి. సో మా పిల్లలు చేసిన పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. వన్ ఆఫ్ మై క్లయింట్ అండ్ మై ఫ్రెండ్ నిఖిల్ సార్ ఎక్కడున్నా కొంచెం ముందుకు రండి. సో మన దగ్గర ఆయన డాన్స్ నేర్చుకున్నారు అండ్ వాళ్ళ పాప నాట్య ఆయనకి డాన్స్ నేర్చుకున్నాక కూడా నాట్యం చేయగలిగారనమాట. సో అనమాట నా చిన్న. సో సార్ మీరు ఒకసారి వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా నాకు డాన్స్ ఎంత ఇష్టం అంటే మా ముందుకి నాట్యాన్ని పెట్టాం పుట్టక ముందే. ఇక్కడికి వచ్చిన తర్వాత క్రాంతి దగ్గర జాయిన్ అయిన తర్వాత తను చేయడం చూసి నాకు కూడా నేర్చుకొని మళ్ళీ నేను కూడా ఈ స్టేజ్ మీద డాన్స్ చేశాను. సో తనైతే చాలా ఇంప్రూవ్ అయింది. ఐ మీన్ ఆ పిఆర్ అనేది ఇంతకుముందు స్టేజ్ మీద డాన్స్ చేయడానికి కొద్దిగా ఆ పిఆర్ అనేది ఉంటుండే. కాకపోతే ఇంకా పెద్ద డాన్సర్ చేయాలని చెప్పేసి తను జ్వరం వస్తే స్కూల్కి వెళ్ళదు, కాకపోతే డ్యాన్స్ స్కూల్ మాత్రం డ్యాన్స్ స్కూల్లో కూడా ఐ మీన్ వాళ్ళు మించే కేర్ వల్లనే పిల్లలు రావాలని చెప్పేసి చూస్తూ ఉంటారు కదా. సో ఆ విషయంలో మాకు ఇది వైద్య డాక్టర్ నుంచి ప్రాబ్లం లేదు. క్రాంతి కూడా నాకు క్రాంతి ఆమె ఎవరైనా కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ మా పెద్ద కొరియోగ్రఫీ వరకు మాత్రం చేశాను. ప్రాక్టీస్ బాధ్యత ఈ సంవత్సరం నేను తీస్తాను మొత్తం మన సిద్ధు ఒకసారి. సిద్ధు నాకంటే సీనియర్. ఇతను నేను 2018లో చదువుకుంటున్న టైంలో తను D10 రియాలిటీ షోలో చాలా పర్ఫార్మెన్స్ చేస్తారనమాట. మెడికల్ ఫీల్డ్లో ఉంటూ కూడా మనం లైక్ పార్ట్ టైం జాబ్ చేస్తాం కదా. సో అలాగా మార్నింగ్ అంతా మెడికల్ ఫీల్డ్ చూసుకుని ఈవినింగ్ టైం దొరికినప్పుడు ప్రాక్టీస్ చేయడం అలాంటివి చేసుకున్నాడు. సో మళ్ళీ కంప్లీట్గా ఫుల్ టైం తన డాన్స్ తెలిసిందే కదా, ఆర్టిస్ట్ తొందరగా పడుకోలేరు, నిద్రపోలేరు, ఏం చేయలేరు. సో కంప్లీట్గా డాన్స్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఒకసారి సిద్ధు వచ్చిన తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే సిద్ధు చాలా ఇంట్రోవర్ట్ అనమాట. ఎవరితో త్వరగా మాట్లాడు. అప్పుడు అరే నీ బాధ్యత ఇది అని అప్పుడు చెప్పాను. సో వీడే లాస్ట్ 5 to 6 months నుంచి నేను కొరియోగ్రఫీ చేసుకుంటూ ప్రాక్టీస్ వీడు చేస్తున్నాడు అండ్ కేర్ తీసుకుంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు ఈ విషయంలో. సో పిల్లలు బాగా చేయడానికి మెయిన్ రీజన్ మాత్రం సిద్ధువే. థ్యాంక్ యూ సో మచ్. అండ్